నేను బతకడానికి నువ్వే నా ఆధారం. ఇన్నాళ్లుగా నేను ఆగ్రాలో ఉండిపోయానంటే అందుకు నువ్వే కారణం. నిన్ను పూర్తిగా సొంతం చేసుకోవాలని, పూర్తిగా నా వాణ్ణి చేసుకోవాలని నేను నన్ను ఎంతగానో మార్చుకున్నాను. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎప్పుడు చూసినా నువ్వు ఆ జ్యోతి మీద ప్రేమ వలకపోసావు. ఎందుకని? ఎందుకు? అంటే నేను అందగతిని కానా? జుట్టింకా తెల్లబడలేదే. అయినా ఆ జ్యోతి బేగం ప్రత్యేకత ఏంటి? అది నాలో లేదా? ఏంటో గొప్పతనం. ఇక చాలండి రాకుమారా. ఎందుకు ఈ దాసిని తలదించుకునేలా చేస్తున్నారు? ఇంకా ఎంతసేపు మీరు నాకు సేవ చేస్తారు? నేను ఒప్పుకుంటాను, నేను మాన్బాయ్ రాకుమార్కి స్నేహితురాలనని. అందుకే మీరు నాకు ఇలా సేవ చేస్తున్నారు. ఎంతైనా నేను కేవలం ఒక దాసినే కదా. అరే మాన్బాయ్ రాకుమారి, మీరా? అనార్, ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఇప్పుడు నాకు పూర్తిగా తగ్గిపోయింది. రాకుమారుల వారికి మీరే చెప్పండి. చూడండి, అదే పనిగా నాకు సేవ చేస్తున్నారు. ఎందుకు సేవ చేయకూడదు? అది నిజానికి నేను చేయవలసిందే, కానీ సలీం రాకుమారుడు చేయాల్సి వస్తుంది. అనార్, దయచేసి నన్ను క్షమించు. నీకంతా దెబ్బ తగిలితే నేను చూడ్డానికి ఆలస్యంగా వచ్చాను. అరే అదేమిటి, మీరు రాకుమారులు నా గురించి అనవసరంగా కంగారు పడుతున్నారు. ఇదేదో చాలా చిన్న గాయమే అయ్యింది. ఇది 2-3 రోజుల్లో మానిపోతుంది. అసలు మీకు ధన్యవాదాలు చెప్పుకోవడానికి నాకు మాటలు దొరకడం లేదు. మీరు నా స్నేహితురాలు అనార్కలిపై ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. శ్రద్ధ చూపించకుండా ఎలా ఉంటాం? ఆవిడ మా మనసుకు ఎంతగానో చేరువైంది. అంటే నేననేది ఏమిటంటే మాన్బాయ్, ఆవిడ మీ స్నేహితురాలు కనుక మీ మనసుకు చాలా చేరువుగా ఉంటారు. అలాంటప్పుడు మీ మనసుకు చేరువైతే మా మనసుకు కూడా చేరువైనట్టే కదా. ఒకవేళ నేను ఈవిడ్ని జాగ్రత్తగా చూసుకోకపోతే బహుశా మీరు మా మీద కోపం చూపించవచ్చు. అలా అంటారేంటి? నాకు మీ మీద ఎన్నడూ కోపం రానే రాదు. సరేలేండి, మీ ఇద్దరు స్నేహితురాల మధ్య మేమెందుకు ఇక్కడ పానకంలో పుడకలా? మేమిక బయలుదేరుతాం. మీరు కబుర్లు చెప్పుకోండి. షబక్ ఖైర్. అనార్, నేను చాలా అదృష్టవంతురాలిని కదా. నా వివాహం సలీంతో జరగడం నా అదృష్టమేగా. ఒకసారి నువ్వే ఆలోచించు. నా స్నేహితురాల్ని ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నా వారి హృదయంలో నా మీద అపారమైన ప్రేమ ఉంటుంది కదా. మీరెంత చక్కగా అన్నారు. ఇలాంటి భర్త అదృష్టవంతులకే దొరుకుతారు. మీకు దొరికినందుకు నాకు సంతోషంగా ఉంది.